బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన నగర మేయర్ సునీల్ రావు అవినీతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ వంగపల్లి రాజేందర్ రావు మాట్లాడుతూ మేయర్ సునీల్ రావు అవినీతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుక్క బుద్ధిని ప్రదర్శిస్తున్న సునీల్ రావు అవలంబించిన తీరును కుక్కలు కూడా నమ్మలేకపోతున్నాయని విమర్శించారు. సునీల్ రావు ఇంటిపై వీధి కుక్కలు దాడి చేసే సమయం ఆసనమైందన్నారు. ఎవరిని పడితే వారిని నమ్మించి నిండా ముంచే వ్యక్తిత్వం అని విమర్శించారు. ఎవరిని పడితే వారిని నమ్మించి నిండా ముంచే సర్టిఫికెట్ దేశంలో ఉన్న ఏకైక వ్యక్తి సునీల్ రావే అన్నారు. నిప్పులాంటి వ్యక్తి బండి సంజయ్ దగ్గర చాప కింద నీరుగా పోయి బీజేపీలో చేరిన సునీల్ రావు త్వరలో బీజేపీ పార్టీని నట్టేట ముంచేయడం తప్పదన్నారు. నీకు జన్మ అంటూ ఉంటే ఇదే చివరి రాజకీయ భవితవ్యం, ఇదే నీకు చివరి పార్టీ అని పేర్కొన్నాను. అనంతరం కార్పొరేటర్లు దిండిగాల మహేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పెట్టిన భిక్షతో మేయర్ సీట్పై కూర్చొని చివరికి ఆయననే విమర్శించితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. కమలాకర్ ఏం తక్కువ చేశాడని అన్నారు. వెంటనే కమలాకర్కు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో గెలుపు మాదే, అధికారము మాదే అన్నారు. గంధి మాధవి మాట్లాడుతూ కార్పొరేటర్లను మేయర్ విమర్శించడం సిగ్గుచేటన్నారు. చివరి 3 రోజుల ముందే బీజేపీలోకి వెళ్లిన సునీల్ రావుకు మెదడు లేదన్నారు. మాజీ మేయర్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ సునీల్ రావు అవినీతిపై అక్రమ సంపాదనపై చర్యలు తీసుకోవాలని అన్నారు. తదితరులు ఘాటుగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చెల్లా హరిశంకర్, కార్పొరేటర్లు దిండిగల మహేష్, తోల రాములు, మాధవి, కమల్జిత్ కౌర్లతో పాటు 27 మంది కార్పొరేటర్లు పాల్గొన్నారు. పత్రికా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు కలెక్టర్ గారికి మా బీఆర్ఎస్ కార్పొరేటర్స్ అందరం కూడా ఈరోజు వారి మీద అవిశ్వాసానికి ఒకటి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అవిశ్వాసం అనేది ఏం లేదు, రేపు ఒకటి రోజుకు అయిపోతుంది కనుక ఇన్ని రోజులు మా కార్పొరేటర్స్ సపోర్ట్తో బతికి ఇన్ని రోజులు పాలన చేసి అవినీతిమయం చేసినా కానీ మేము చూసుకుంటూ కొన్ని కారణాల వల్ల ఏం చేయలేకపోయినాము. దానిని విచారించి దానితో పాటుగా ఈ 5 ఏళ్లలో 5 సంవత్సరాల లోపల ఆయన చేసిన అవినీతికి ఏమేం చేసిండన్నది ఏవేటి ఉన్నదో ఒక రిప్రజెంటేషన్ అందరం ఇవ్వడం జరిగింది. వాటి మీద విచారణ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారిని మేము కోరడం జరిగింది. ఈరోజు ఈ అందరి కార్పొరేటర్ల సహకారంతో మా అందరి సపోర్ట్తో 5 సంవత్సరాలు ఆయన మేయర్గా ఉండి ఈరోజు పార్టీ మారినంత మాత్రాన పోకుంటూ కార్పొరేటర్ల మీద మా అందరి సహచరుల మీద అందరి మీద కొన్ని విమర్శలు వ్యక్తిగతంగా అన్ని విధంగా మాట్లాడుకుంటూ పోయిండు. జనరల్గా ఏమంటారంటే కుడవలితే కుక్క బుద్ధి తెలిసిందంటారు. కానీ ఈ వ్యక్తి విషయంలో కుక్కల జాతి కూడా నమ్ముతలేదు. అంటే కుక్కలు కూడా సిగ్గుపడే విధంగా చేసినటువంటి వ్యక్తినే ఈరోజు ఈయన మీద కుక్కలు కూడా ఒకటై వీధి కుక్కలు కూడా ఇంటికి పోయి మీద పడి చేసేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఆ వ్యక్తి మారుతలేడు. ఆయన చేసింది ఆయన సంపాదన లేనిది, ఆయన ఏం వ్యాపారం చేసిండు. ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థను పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేసి దాని మీద ఇన్ని 100 కోట్లు సంపాదించిండు. ఎవరైనా ఒక సంపాదనకు ఒక ఆధారం ఉంటుంది. దానికి ఎట్లా సంపాదించినావు నువ్వు ఏదన్నది ఈయన మీద ఏడవలసిన అవసరం ఎవరికి లేదు. కళ్ళ ముందర ప్రతి ఒక్కరికి కనబడుతుంది. ఈయన వ్యాపారం ఏంది, ఈయన ఇల్లు మీద ఏంది, ఈయన సంపాదన ఏంది అన్నది. ఇదివరకే ఒకసారి గోనె ప్రకాశరావు గారు ఇదివరకే ఒకసారి కరీంనగర్లో ప్రెస్ మీట్లు పెట్టి అప్పుడు చెప్పడం జరిగింది. ఆ రోజు ఎందుకో వివరణ ఇవ్వలేదు. మరి నువ్వు ఈరోజు వ్యక్తిగతంగా అందరి మీద పడి ఏడుస్తున్నావు. నువ్వు నీ బుద్ధి ఏందన్నది మొత్తం కరీంనగర్ ప్రజలందరికీ తెలిసిపోయింది. పోయేటప్పుడు కుక్క బుద్ధి. నీకున్న ఏదైనా వ్యాపారం చేయాలన్నా, కాంట్రాక్టులు చేయాలన్నా, ఏదైనా చేయాలంటే ఒక ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు కొన్ని సర్టిఫికెట్లు ఉంటాయి. నువ్వు చేయాలంటే నీకున్న సర్టిఫికెట్ ఏంది? ఎవరిని నమ్మితే వాళ్ళని ముంచడము, ఆ పార్టీలు మారడము, అధికారం రాగానే వాళ్ళ దగ్గరికి పోవడము, వాళ్ళ దండం పెట్టుడు, కాలు మొక్కుడు, కారు డోర్లు ఏ విధంగా తీయడము, ఎంబడుండి ఆ ప్రశంసలు అందులో నీకు సర్టిఫికెట్ ఉన్నది. ఆ సర్టిఫికెట్ ఇప్పటి వరకు మన దేశంలో ఉన్న రాజకీయ నాయకుల దగ్గర ఎవరి దగ్గర లేదు. ఆ సర్టిఫికెట్ నీకున్న సర్టిఫికెట్ ఏకైక వ్యక్తివి నువ్వు ఒక్కడివే. నిన్ను తీసుకున్న పార్టీ బీజేపీ పార్టీ ఏదైతే ఉన్నదో బండి సంజయ్ కుమార్ గారు వారొక నేషనల్ లెవెల్ లీడర్ అయ్యారు. వారొక ఫైర్ బ్రాండ్గా ఒక ముద్రపడి అన్నీ చేసి ఉన్నారు. ఈ వ్యక్తిని తీసుకొని ఆయన నిప్పు లాంటి లెక్క ఉన్న మాటలతో ఇచ్చేసి ఇవాళ పార్టీని ఈ లెవెల్కి తీసుకొచ్చింది అనుకుంటే నువ్వు నీరు లాంటి వ్యక్తివి. చాప కింద నీరు లెక్కపోయి ఆయన నిప్పును మొత్తం కరగబెట్టేసి మొత్తం సమాప్తం చేసేదాకా
నువ్వు వదలవు. నీకు ఇదే లాస్ట్ పార్టీ, ఆఖరి పార్టీ. నీకు ఇంకా ఏది నీకు జన్మ అంటూ ఉంటే ఇంకా నీకు భూమి మీద నీకు ఏ పార్టీ కూడా తీసుకొని అయితే మేమైతే అనుకుంటున్నాము. ఖబర్దార్ బిడ్డ, నువ్వు పోకుంటూ నీ ఇన్ని రోజులు కన్నతల్లి లాంటి పార్టీని, కన్న సోదరులు లాంటి మీ అందరి సోదరులు లాంటి అందరి వ్యక్తులను కూడా నువ్వు ఇష్టానురీతంగా మాట్లాడినావు. నువ్వు ఇవాళ ఏదో విశ్వాసము అవిశ్వాసం అన్న కాదు ఇది. మేము ఇంతమంది మీకు అగనెస్ట్ ఉన్నాము అన్న దాని మీద ఇచ్చినాము తప్ప ఇంకా నీకు అవిశ్వాసం ఏది. నువ్వు మొత్తం కలిసిన తర్వాత నీ కుక్క బుద్ధి మొత్తం తెలిసే ఆ కుక్కలే నీ దగ్గరకు వచ్చడానికి రెడీగా లేవు. నువ్వు అటువంటి వ్యక్తివి. నువ్వు ఏ రాజకీయ పార్టీకి కూడా పనికిరాని వ్యక్తివి. నేనేమంటున్నా అంటే ఈటల రాజేందర్ గారు కూడా బీజేపీలోకి పోయినప్పుడు ఏం చేసిండ్రు, స్వయంగా ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆయనే భారతీయ జనతా పార్టీలోకి పోయినరు. మరి ఒకరికి ఒక న్యాయం, ఇంకొకరికి ఒక న్యాయం ఉండకూడదు. రాజకీయాలలో పార్టీలు మారుతూనే ఉంటారు. సునీల్ గారు మారచ్చు, రాజకీయాలు కాదు ఇక్కడ, ఎవరైనా మారచ్చు, ఎవరైనా పోవచ్చు. కానీ భారతీయ జనతా పార్టీకి ఒక చట్టం, ఒక నిబద్ధత అనేది ఉండే కదా. మరి మీరన్న మాటలనే నేను ఈరోజు మళ్ళొకసారి ఉదహరిస్తున్నా. ఎక్కడైనా కానీ ఇంతకు ముందు కూడా బండి సంజయ్ గారు ఒక మాట అన్నారు, బీజేపీలోకి రావాలంటే రాజీనామాలు చేసి రావాలి, పదవులకు రాజీనామా చేసి రావాలని. సో ఈ రకంగా వారు అన్న మాటను నేను మళ్ళొక్కసారి గుర్తిపిస్తున్నా. చేర్చుకోవద్దని నేను అంటలేను. మీకు నచ్చిన నాయకుని చేర్చుకోవచ్చు, ఎవరినైనా పార్టీలో చేర్చుకోవచ్చు, పోయే వాళ్ళకు కూడా పోవచ్చు కూడా, దాంట్లో ఏం లేదు. కానీ ఒక చట్టం అనేది మీరు కల్పించుకున్న చట్టాన్ని మీరే అగౌరవపరుస్తుందనే ఒక ఆలోచనతో చెప్తున్నాను. 5 సంవత్సరాలు మేయర్గా ఉండి ఎక్కడ నీకు ఇష్టం లేకపోతే, ఈ పార్టీ మీద ఇష్టం లేకపోతే గౌరవంగా వెళ్ళిపోతే మీ గౌరవాన్ని ఎక్కడ కూడా మేము కాదనేది లేదు. కానీ వారం ముందు వెళ్తే నా మీద ఎక్కడ అవిశ్వాసం పెడతారో, నన్ను డిస్క్వాలిఫై చేస్తారో అన్న ఆలోచనతోటి 3 రోజుల ముందు పదవి ఉందనగా వెళ్ళి నేను మీకు మెదడు లేదా, మాకు మెదడు లేదా. ఇవాళ మేము కూడా ఇప్పుడు ఇచ్చింది ఆయన మీద అవిశ్వాసం పెట్టాలన్న ఆలోచన లేదు. అవిశ్వాసం అనే మాట మాకు అసలు లేనే లేదు. కాకపోతే మా గౌరవాన్ని తక్కువ చేసుకొని మా పార్టీ గౌరవాన్ని తక్కువ చేయొద్దన్న ఆలోచనతోటి రేపు ఒక్కరోజు, ఈ రోజు 2 రోజులు కూడా మాకు ఆయన మేయర్గా తగడని ప్రజలకు తెలియాలి ప్రెస్ ద్వారా అనే ఆలోచనతో చేస్తూ ఉన్నాం. మా గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో గంగుల కమలాకరణ పార్టీ నాయకులుగా మేమందరం సైనికులుగా పనిచేస్తాం. కేవలం టీఆర్ఎస్ పార్టీ అంటే గంగుల కమలాకర్ అంటే టీఆర్ఎస్ పార్టీ. ఈరోజు మీరు అనుభవించి లాస్ట్ 3 రోజులలో ఈరోజు మమ్మల్ని విడిచిపోతూ అయినా కూడా మీ అభిప్రాయాన్ని మేము ఆపలేదు, మేము అడగలేదు. కానీ మీరు పోతూ ఏ మచ్చలేనటువంటి గంగుల కమలాకర్ గారిని విమర్శించబోతున్నారు. కాబట్టి ఈరోజు అందరూ ఏమేకమై మేమేదో లెటర్ ఇస్తే నీకు అదే కాదు, కరీంనగర్ కార్పొరేషన్లో ఉన్న కొందరు రాకపోవచ్చు. ఈరోజు వారు వెంట ఉన్నటువంటి బీజేపీ పార్టీ మినహా ప్రతి పార్టీ ఈరోజు ఆయన వ్యతిరేకిస్తున్నారు. నిన్న జరిగినటువంటి మేము జెండా వందన కార్యక్రమాలు ఎక్కడ పోయినా కూడా వాకర్స్ కానీ పెద్దమల్లి కానీ ఎవరైనా కూడా ఇలా సునీల్ రావు అంటే చాలా తప్పు చేసిన అంటున్నారు. ఆ మాట ఎవరైనా అయితే నేను ముక్కు నెలకు రాస్తా ఇక్కడ.